హాయ్ ఫ్రెండ్స్, మనమైతే ఈరోజు ఇప్పుడు ఎపిసోడ్ అయితే గరంగా జరిగింది. అందరూ అయితే చూసే ఉంటారు. అలాగే మనం ఇప్పుడు ఒక మెయిన్ ఇష్యూ ఏంటి, ఆ, పృథ్వీకి మరియు గౌతమ్కి వీళ్ళిద్దరి మధ్య ఫైట్. సో అసలు ఎక్కడి స్టార్ట్ అయింది, ఎక్కడికి ఎండ్ చేయాల్సింది ఏంటి, వీటి గురించి మనం మాట్లాడుకుందాం. దాని తర్వాత గ్రూపిజం. ఇది ఏదో పవనిజం లాగా గ్రూపిజం అనేది బాగా ఫేమస్ అయిపోయింది. సో దాని గురించి కూడా మాట్లాడదాం. సో చాలా విషయాలు మాట్లాడుకోవాలి. ఇంకా దాని తర్వాత వచ్చి ఒక ఒక టీషర్ట్కి చిన్న బొక్క ఏంటి, ఒక టీషర్ట్కి నైట్ వాళ్ళు చిన్న ఇది చూస్తారనమాట, చిన్న బొక్క. సో దాని గురించి కూడా మనం మాట్లాడదాం. అంటే దాంట్లో అంటే ఈ రాయల్ క్లాన్ ఎంత ఓవర్ కాన్ఫిడెన్స్తో ఉన్నారు అనేది మనం మాట్లాడుకోవాలి. సో వీళ్ళు ఏదో పెద్ద పతివ్రతల్లాగా అటుపక్క వాళ్ళని అంటున్నారు అనమాట. ఇంతకుముందు ఈ డిస్కషన్స్ అన్నీ ఓజీ క్లాన్ చేసేది, ఇప్పుడు రాయల్ క్లాన్ చేస్తున్నారు. అంతే, సేమ్ టు సేమ్. ఎందుకంటే వీళ్ళకి ఇన్పుట్స్ అనేటివి గ్రూపిజం అనేటివి రాలేదు కాబట్టి వీళ్ళు చాలా ఓవర్ కాన్ఫిడెన్స్తో ఉన్నారు. సో దాని గురించి కూడా మాట్లాడదాం. ఇంకా ముందుగా అయితే మనకి ఎపిసోడ్ స్టార్ట్ అయిన వెంటనే లాస్ట్ మిగిలి ఉంటారు కదా, ఎవరు, మన నిఖిల్ అండ్ రోహిణి. కావాలనే బిగ్ బాస్ ఈ రోహిణికి, అవినాష్కి, తేజకి బయాసుడా కాదా, ఖచ్చితంగా మీరైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎందుకు చెప్తున్నానంటే, మనకి ఫస్ట్ నుంచి మీరు వచ్చినప్పటి నుంచి చూస్తే తేజ 2 times 3 times వచ్చాడు నామినేషన్లోకి. దాని తర్వాత అవినాష్ అయితే ఒక్కసారి వచ్చాడు. ఇంకా రోహిణి కూడా ఒక్కసారి వచ్చింది అనుకుంటా. అంతే. అంటే వస్తే వాళ్ళ ముగ్గురులో ఒక్కొక్కసారి వస్తారు. అంటే ఆ ఓట్లన్నీ ఒకరికే పడతాయి. సో అలా సేవ్ అవుతున్నారు వాళ్ళు అని అయితే నాకు అనిపించింది. సో అది సెకండరీ. సో ఇంకా రోహిణి మరియు నిఖిల్ వీళ్ళిద్దరిని నిలబెట్టి సో మన ఓటింగ్ అయితే స్టార్ట్ చేస్తారు. స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ గౌతమ్ వచ్చి మన రోహిణికి నేను సపోర్ట్ చేస్తానని చెప్పి ఏం పాయింట్ చెప్తాడు, గ్రూపిజం. ఈ విధంగా మీరు ఫస్ట్ వైల్డ్ కార్డ్స్ వస్తే వైల్డ్ కార్డ్స్ని పంపించేయాలనే ప్లాన్తో మీరైతే ఉన్నారు, మాట్లాడుకున్నారు, గుసగుసలాడారు అని అయితే చెప్తాడు గౌతమ్. ఇక్కడ ఒక పాయింట్ అర్థం కానిది ఏంటంటే, సరే ఈ పాయింట్ మనం పర్టికులర్గా మాట్లాడదాం. ముందు ఓటింగ్ చూద్దాం. దాని తర్వాత అయితే యష్మి కోర్స్ అంటే వీళ్ళంతా భయపడిపోయారు కాబట్టి రోహిణికే సపోర్ట్ చేశారు. యష్మి, తేజ, ప్రేరణ, అవినాష్ ఈ 5 అయితే రోహిణికి సపోర్ట్ చేశారు. సో ఇక్కడ మంచి పాయింట్గా తీసింది ప్రేరణ. ఎందుకంటే దాని అక్కడ నామినేషన్ షీల్డ్లో చేసిన తప్పుని ఇక్కడ నేను మార్చుకోవడం అంటే అక్కడ చేసిన తప్పుని ఇక్కడ కరెక్ట్ చేసుకుంటున్నాను అని చెప్పి అయితే రోహిణిని సపోర్ట్ చేయడం అయితే కొంచెం వ్యాలిడ్ రీజన్గా బాగా అనిపించింది. క్లియర్గా ఏనండి, బాగా అనిపించింది అనమాట. ఎందుకంటే తన తప్పు తెలుసుకునింది తెలుసుకొని మన రోహిణికి సపోర్ట్ చేసింది. సో గుడ్. ఇక్కడ నెక్స్ట్ పృథ్వీ, విష్ణు, నబీల్ అయితే మన నిఖిల్కి అయితే సపోర్ట్ చేశారు. ఇక్కడ పృథ్వీ వచ్చి నా టీషర్ట్ని సేవ్ చేశాడు, అలాగే దాన్ని చింపకుండా అంటే ప్రొటెక్ట్ ప్లస్ సేవ్ 2 చేశాడు కాబట్టి నేను నిఖిల్కి సపోర్ట్ చేస్తానని చెప్పి పృథ్వీ అంటాడు. ఇంకా విష్ణు ఆబ్వియస్గా ఏదో చెప్పద్దు స్టోరీ, నేను ఇలా నువ్వు ఇలా అంటే నేను నీకే సపోర్ట్ చేద్దాం అనుకున్నా కానీ చేయట్లా. ఈ తలనొప్పులని ఇవన్నీ వద్దు. సపోర్ట్ చేయాలంటే సపోర్ట్ చేయి, లేకపోతే వద్దు. అంతేగాని ఏదో చాటబాటని చెప్పినట్టు స్టోరీలు చెప్తున్నది మన విష్ణు. అంటే ఇసుగెత్తిపోతున్నారు ఆడియన్స్ నువ్వు చెప్పే స్టోరీకి. ఏది తీసుకున్నా సరే పెద్ద స్టోరీయే అల్లేస్తుంది అనమాట. అదంటది. అవంతా అవసరమా? సపోర్ట్ చేసేప్పుడు సపోర్ట్ చేయి, ఒక్క ముక్కలు చెప్పాలి.
అంతేగాని ఎప్పుడెప్పుడో తీసుకొచ్చి చెప్తావు. ఆడ బేసిక్గా ఏమీ లేదు. నిన్న జరిగిన ఇష్యూ వలన ఇక్కడ రోహిణికి సపోర్ట్ చేయాల, అంతే కదా, చిన్న రీజన్ది. దానికి ఎందుకు పెద్ద పెద్ద స్టోరీ చెప్తావు? నిన్న ఎపిసోడ్లో జరిగిన ఇష్యూ ఏంటి, అవినాష్కి ఎక్కడైతే కిచెన్ ఇష్యూలో అవినాష్ వచ్చి అడుగుతాడో విష్ణుప్రియని, దాంట్లో మధ్యలో దూరినందుకు ప్లస్ పాత కక్ష ఒకటి ఉందన్నమాట. ఏది, ఊరికే కిచెన్ టీంలో ఇలా తిప్పుతారు అని అనేది వీటి వల్లనే రోహిణికి సపోర్ట్ చేయకుండా నిఖిల్కి సపోర్ట్ చేసింది, అంతే కదా. ఇది చెప్పు. అంతకే ఇప్పుడు బయట ఆడియన్స్కి అందరికీ తెలుసు నువ్వు రోహిణికి ఇవ్వు అని చెప్పి, మళ్ళీ నువ్వు అది ఆ స్టోరీ ఈ స్టోరీ నిర్లక్ష్యం అంటావు, ఏదేదో అంటావు, అక్కడికి అయిపోద్ది. దాని తర్వాత నబీల్, ఇక్కడ చెప్పాలంటే నిఖిల్ నబీల్కి సపోర్ట్ చేయలేదు, కానీ నబీల్ నిఖిల్కి సపోర్ట్ చేశాడు. ఎందుకంటే అందరూ వచ్చి టార్గెట్ చేయడం, అందరూ వచ్చి నామినేట్ చేయడం, ఒక ఛాన్స్ ఇద్దామని. సో ఇది నబీల్ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయాల. బట్ గుడ్ పాయింట్, ఇక్కడ మంచి పాయింట్ చెప్పి మన నిఖిల్ని అయితే సపోర్ట్ చేశారు. నిఖిల్ని సపోర్ట్ చేసిన వాళ్ళలో వీళ్ళిద్దరూ మంచి పాయింట్లు చెప్పారు. మన విష్ణుప్రియ ఏదేదో సో చెప్పింది, దాన్ని వదిలేసిండి. ఇంకా ఇక్కడ ఎక్కువ పాయింట్ అయితే మనకి రోహిణికి వస్తాయి కాబట్టి రోహిణి 5th చీఫ్ కంటెండర్. ఇప్పుడు మనం అసలు మ్యాటర్కి వద్దాం. పృథ్వీకి ఇక్కడ గౌతమ్కి గొడవ వచ్చింది. ఏంటి, మన గౌతమ్ ఏం చెప్తాడు, ఈ విధంగా మీరు గ్రూప్గా ఆడి వైల్డ్ కార్డ్స్ని పంపించేయాలని ప్లాన్ చేశారు అన్నాడు. ఇక్కడ గౌతమ్ డాక్టర్ కోర్స్ చదివాడు, చదివాడు, కంప్లీట్ చేశాడు, మన డాక్టర్ కదా. సో ఇంత మాత్రం చిన్న లాజిక్ని ఎందుకు పట్టుకోలేక కాదు సరేనా, కావాలనే గొడవ పెట్టుకోవాలి. నేను ఆల్రెడీ ఇంతకుముందు చెప్పినట్టుగా వీళ్ళెవరూ వాళ్ళతో గొడవకి పోరు. ఎందుకంటే వీళ్ళందరికీ తెలుసు గౌతమ్కి బయట ఒక ఫ్యాన్ బేస్ అనేది ఏర్పడిపోయిందని చెప్పి తెలుసు. అందుకనే వీళ్ళు పెట్టుకోరు. కానీ గౌతమ్ వీళ్ళతో ఖచ్చితంగా పెట్టుకుంటాడు. ఎందుకంటే వాళ్ళ బ్రదర్ చెప్పిన సూచనలు సలహాలని తూచా తప్పకుండా పాటిస్తున్నాడు. నోట్ దిస్ పాయింట్, ఓకే. ఇక్కడ వాళ్ళన్న చెప్పిన దాన్ని బట్టి ఇక్కడ వీళ్ళెవరు గొడవ పెట్టుకోవట్లేదు మన గౌతమ్తో. అందుకనే వీళ్ళని ఎక్కడైనా ఫస్ట్ గోకినప్పుడు ఎవరు రియాక్ట్ అవ్వాల. ఫస్ట్ అంటే అది కొంచెం పెద్ద కన్వర్జేషను లైవ్లో జరిగింది, బట్ ఇక్కడ ఎపిసోడ్లో కొంచెం చిన్నదే జరిగింది. గౌతమ్ చెప్పిన పాయింట్కి మన నబీలు ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఏంటి, ఈ విధంగా మచ్చా అప్పుడు క్లాన్స్ అంటే వైల్డ్ కార్డ్స్ వస్తున్నారు, సో మీరు గేమ్ గట్టిగా ఆడాలి, మీరెవరన్నా గేమ్ ఆడకపోతే మీ ప్లేస్లోకి వాళ్ళు వస్తారు, వాళ్ళు వచ్చి ఎంతమంది అయితే వస్తారో మిమ్మల్ని అంతమందిని బయటికి పంపించేస్తారు అని చెప్పారు. ఇక్కడ చేసిన తప్పంతా ఎవరు, బిగ్ బాస్. ఎందుకు, అప్పుడు వైల్డ్ కార్డ్స్ వస్తారు వాళ్ళని ఆపండి అని చెప్పాడు. అలాగే దాంతోపాటు ఎంతమంది వైల్డ్ కార్డ్స్ వస్తారో అంతమంది వీళ్ళు వెళ్తారు అని చెప్పని వాళ్ళు ఊహించుకున్నారు. ఎవరు, మన ఫస్ట్ వచ్చిన వాళ్ళు, అదే మన నార్మల్గా ఉన్నారు కదా వాళ్ళు, ఫస్ట్ వచ్చిన వాళ్ళు అనుకున్నారు అనమాట. ఓహో, అంటే వీళ్ళు ఇంతమంది వస్తే మనకి ప్రాబ్లం, మనం వెళ్ళిపోవాల్సి వస్తుంది అని చెప్పని వాళ్ళు ప్లాన్ వేస్తారు. వాళ్ళు గట్టిగా ఆడారు అంటే వాళ్ళ వైల్డ్ కార్డ్స్ని రానియకుండా. దాని తర్వాత వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత వాళ్ళని ఒక క్లాను వీళ్ళని ఒక క్లాన్ వేసాడు. క్లాన్ వేసినప్పుడు ఇంతకు ముందు చూస్తే వీళ్ళందరూ మామూలుగా వీళ్ళు ముగ్గురు నలుగురు ఒక గ్రూప్గా ఉన్నారు. ఇక్కడ గ్రూప్ అని మీ మైండ్లోంచి తీసేయండి. నాకు ఆల్రెడీ ఒక కామెంట్ అయితే వచ్చింది గ్రూపు అని. సో నేను ఇక్కడ అంటే గ్రూప్ అంటే ఇన్ ద సెన్స్ ఏపీ గ్రూప్, తెలంగాణ గ్రూప్, కర్ణాటక గ్రూప్,
కాదు. గ్రూప్ అంటే క్లాన్లో నార్మల్గా ఒక నలుగురు ఒక దగ్గర నుంచి వచ్చారు కాబట్టి, ఒక ముగ్గురు వచ్చారు కాబట్టి వాళ్ళు ఉన్నారనమాట. ఇక్కడ గ్రూపు అంటున్నారు ఎందుకని అంటే, ముగ్గురు ఫ్రెండ్స్ వచ్చారబ్బా, వచ్చినప్పుడు వాళ్ళకు సపోర్ట్ చేసుకుంటారు కదా, ఎందుకని దాన్ని తిప్పి కొడుతున్నారు? అక్కడ 2 క్లాన్లు అయితే క్లాన్లో వాళ్ళు క్లాన్లో సపోర్ట్ చేసుకున్నారు. దాన్ని క్లియర్గా దాని తర్వాత క్లాన్ ఎప్పుడైతే పోయిందో, ఇప్పుడు ఇంకొక చిన్న ఎగ్జాంపుల్, అప్పుడు పృథ్వీ అక్కడ జైలు నామినేషన్ ఒక్కటే కదా ప్రాబ్లం అయింది. అదేదో రివర్స్ అయి ఉంటే, జస్ట్ ఇమాజిన్ రివర్స్ అయి ఉంటే వాళ్ళు విష్ణుప్రియ ఆయన వాళ్ళ దాంట్లో ముగ్గురు, వీళ్ళ దాంట్లో ఇద్దరిని చేసింది. అంటే వాళ్ళ దాంట్లో ఇద్దరిని, వీళ్ళ దాంట్లో ముగ్గురిని చేసింది. అదే ఆపోజిట్, అదే రాయల్ క్లాన్ అని ఉంటే, జస్ట్ ఇమాజిన్ మొత్తం అందరినీ తీసుకెళ్ళి వీళ్ళనే వేసి ఉండేవాళ్ళు. నేను రాసిస్తా, ఇది మాత్రం ఖచ్చితంగా జరిగి ఉండేది. ఖచ్చితంగా అవినాష్ వీళ్ళందరూ అలానే చేసేవాళ్ళు. మన విష్ణుప్రియ కాబట్టి, సో ఇలా అందరినీ వాళ్ళనే చేస్తే మళ్ళీ ఏమైనా ఎఫెక్ట్ అవుద్దామో అని తన మెంటాలిటీతో చేసింది. పృథ్వీ దానికి చెప్పాడనమాట, మనల్ని ఎందుకు చేసావు అని చెప్పి. అంటే క్లాన్కి సపోర్ట్ చేసుకోవాలి కదా అని, అంతే చిన్న పాయింట్. సో అక్కడ అయిపోయింది. అది అయిపోయిన తర్వాత బిగ్ బాస్ ఇలా గేమ్స్ చూసి, అంటే ఈ విధంగా గ్రూప్గా అంటే బ్యాచ్గా డివైడ్ అయిపోతుందని మొత్తం ఒక క్లాన్గా ఇచ్చి సోలోగా ఆడమన్నాడు. అప్పటి నుంచి వైల్డ్ కార్డ్స్ అనే భేదం లేకుండా వీళ్ళు చూశారు అని నబీల్ క్లియర్గా చెప్పాడు. నబీలే కాదు, అంటే గౌతమ్ చెప్పేటప్పుడు ఎట చెప్తారంటే మీరు అంటారు. అక్కడ ఆ మాట చెప్పింది పృథ్వీ, మీరు అని చెప్పిన తర్వాత క్లాన్లో ప్రతి ఒక్కరూ రియాక్ట్ అవుతారనమాట. ప్రతి ఒక్కరు ఎవరైనా సరే ట్రిగ్గర్ అవుతారు ఆ పాయింట్కి. అది గౌతమ్ కూడా తెలుసు, వాళ్ళు ట్రిగ్గర్ అవుతారు, ఎవరో ఒకరు వస్తారు గొడవ వేసుకోవాలా, అదే లాజిక్. కానీ ఆ ట్రాప్లో మన పృథ్వీ పడ్డాడు. కానీ కొంచెం బాగానే వాదించాడు. కానీ ఆ రౌడీయిజం అనేది కొంచెం ఎక్కువైందనమాట. అంటే తన మీదకి వెళ్ళడం కొంచెం ఎక్కువైంది. కానీ ఇక్కడ ట్రిగ్గర్ చేసింది మాత్రం 100% గౌతమ్. అది లైవ్ చూసిన వాళ్ళకి అర్థం అవుద్ది, అలాగే ఎపిసోడ్ చూసిన వాళ్ళకి ఏమవుతుందంటే పృథ్వీనే కొంచెం ఓవర్గా రియాక్ట్ అయినట్టు అనిపిస్తుంది అనమాట. కానీ కాదు, గౌతమ్ మాటికి ట్రిగ్గర్ చేసాడు. అందువలనే ఈ ఇష్యూ జరిగింది. ఇక్కడ ట్రిగ్గర్ చేసిన దానివల్ల ఇష్యూ జరిగింది కదా. ఇప్పుడు మధ్యలో ఒకటి వచ్చిందనమాట. ఏంటి? రే అన్నాం. ఇక్కడ రే అనేది పెద్ద మ్యాటర్ కాదు. అంటే రే అనేది పెద్ద మ్యాటర్ కాదు. అంటే వాడు వీడు, సో అది కూడా పెద్ద మ్యాటర్ కాదు. పీకుతా అనేదో ఒకటి వచ్చిందనమాట. మొత్తానికి ఇది పెద్ద ఇష్యూ అయ్యి ఇద్దరు సైడ్లు మిస్టేక్స్ చేసుకున్నారు. కానీ ఎక్కువ శాతం గౌతమ్ సైడే మిస్టేక్ అయితే ఉంది. అది గౌతమ్ ఫ్యాన్స్ ఒప్పుకోకపోయినా నన్ను సీరియల్ బ్యాచ్కి సపోర్ట్ అన్నా, అంటే సీరియల్ బ్యాచ్ అంటే ఇన్ ద సెన్స్ నిఖిల్, పృథ్వీ వీళ్ళకి సపోర్ట్ అన్నా, నేనైతే న్యూట్రల్గానే ఇస్తున్నా. ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే, మన పృథ్వీ అడిగిన క్వశ్చన్కి నిఖిల్కి నేను ఎక్కడ సపోర్ట్ చేశా అన్నాడు కదా. అంటే నిఖిల్ని ఎక్కడ ప్రొటెక్ట్ చేశాను, నిఖిల్ నన్ను ఎక్కడ ప్రొటెక్ట్ చేశాడు, నిఖిల్ నేను ఎక్కడ ప్రొటెక్ట్ చేశానంటే దానికి మనం సమాధానం చెప్పాల. అంటే ఇక్కడ వర్డ్ అనేది ఈజీగా వదిలేస్తున్నాడు మన గౌతమ్ కూడా. అంటే ఆ ప్రొటెక్ట్ అనే వర్డ్, ఇక్కడ ప్రొటెక్ట్ అనే వర్డ్ బయటకు వెళ్తే ఇప్పటికే వాళ్ళు పాపం వస్తున్నారు. గ్రూపిజం అని అదేదో పవనిజం లాగా అయిపోయింది బిగ్ బాస్ సీజన్ 8లో.
ఇక్కడ నువ్వు అలాంటి ఓడి వదిలితే అంటే ఆ పాయింట్ మీదనే స్టిక్ అయ్యి చేస్తాడనమాట. కానీ గౌతమ్ ఏమో దాన్ని అటు తిప్పించి అటు తిప్పించి దానికేమో ఆన్సర్ లాస్ట్కి చెప్పలేదు. అదేమంటే గ్రూపిజం కాదా ఏంటి గ్రూపిజం కాదు, నువ్వు వాడట్లా గ్రూపిజం, అదే దానికే వస్తా. ఆ గేమ్లో గ్రూప్గా అంటే ఫేవర్గా ఆడినట్టే కదా, అంటే అంటే అది ప్రేరణ అడగద్ది ఇది గ్రూపిజం కాదా అని. అక్కడికి వచ్చినప్పుడు ఆ పాయింట్ మాట్లాడతా. ఇక్కడ పృథ్వీ గౌతమ్ ఇష్యూ అయితే పెద్ద పీక్స్కి వెళ్తుంది. పీక్స్కి వెళ్ళి ఫైనల్గా అయితే దాన్ని ఆపుతారు. ఇద్దరు ఇంచుమించు కొట్టుకోరు, బట్ మధ్యలో వాళ్ళు పృథ్వీ అయితే కావాలని ముందుకెళ్తాడు. కానీ అది అలవాటు అయిపోయింది పృథ్వీకి. సో బేసిక్గా మనం ఏం చేయలేము, అది రౌడీజం అంటారు. కానీ అలా వెళ్ళడం మాత్రం తప్పు, అదొక్కటే చేసిన మిస్టేక్ అంతే. అంటే అక్కడ బాగా ట్రిగ్గర్ అయిపోయాడు. కానీ పాత పృథ్వీని చూసినప్పుడు ఇప్పుడు పృథ్వీని చూసినప్పుడు కొంచెం మేలు అనిపిస్తున్నాడు అబ్బా. అప్పుడు పృథ్వీ మరీ వైల్డ్గా ఉండేవాడు. ఆయన మొన్న పుష్ప ట్రైల్ వచ్చినప్పుడు ఫైర్ అంటే పుష్ప అంటే ఫైర్ అనుకుంటావా, కాదు వైల్డ్ ఫైర్ అన్నట్టుగా ఇది వైల్డ్ ఫైర్ కాస్త ఇప్పుడు ఫైర్ అయింది. చూద్దాం ఫ్యూచర్లో. ఇప్పుడు పృథ్వీకి ఈ ఎపిసోడ్ ప్లస్ అవుద్దా మైనస్ అవుద్దా అంటే ఎపిసోడ్ చూసిన వాళ్ళకి మాత్రం మైనస్ అవుద్ది, మొత్తం లైవ్ చూసి ఎపిసోడ్ చూస్తే మాత్రం ప్లస్ అవుద్ది అంతే, అంతకుమించి ఏమీ లేదు. ఇంకా దాని తర్వాత నేను చెప్పాలనుకున్నది ఏంటంటే ఇక్కడ గ్రూపిజం అంటున్నాడు కదా, ఇక్కడ గురిగించకి దాని కింద ఉన్న నలుపు తెలియదంట అది. సో ఇంకా దాన్ని మీరే మీ సెంటెన్స్లో ఫార్మేషన్ చేసుకోండి. దాని తర్వాత అయితే ఈ వైల్డ్ కార్డ్స్ ఉన్నారు కదా, సో అది మన గౌతమ్ వచ్చి అదే గ్రూపిజం ఇష్యూని ప్రేరణతో మాట్లాడతాడు, అలాగే నిఖిల్తో మాట్లాడతాడు. పాపం వీళ్ళంతా ఏంటంటే బాధలో పడిపోయి ఆ కన్ఫ్యూజన్లో పడిపోయి దాని గురించి సరిగ్గా మాట్లాడట్లేదు అనమాట. అరే మేము ఎక్కడ గ్రూప్గా ఆడాము అంతే కదా. ఇప్పుడు గ్రూప్గా ఆడుంటే అసలు ప్రేరణ వీళ్ళందరూ అసలు నామినేషన్లోకి రారు కదా. అప్పుడు వాళ్ళని వీళ్ళు చేయాలి కదా నామినేషన్. వాళ్ళు రాలేదు కదా నామినేషన్లోకి. అంటే వాళ్ళు ఇప్పుడు కూడా ఇందాక జరిగిన దాంట్లో కూడా వాళ్ళకే ఇచ్చుకున్నారు. వాళ్ళ ముగ్గురు ఉన్నారు కదా, అవినాష్ తేజ వాళ్ళు ఒక బ్యాచ్. వాళ్ళు ప్రేరణగా వాళ్ళు రోహిణిగా సపోర్ట్ చేసుకున్నారు. అట్టని చెప్పి నిఖిల్కి సపోర్ట్ చేయలేదు కదా. నిఖిల్ కుయ్యో మరో అన్నాడు, నాకు మెగా చీఫ్ కావాలి. ఇప్పుడు ఎవరు చూస్ చేసుకోవాలి, ఎవరు బెస్ట్ అయితే వాళ్ళని చూస్ చేసుకోవాలి. ఇక్కడ రోహిణిని చూస్ చేసుకున్నారు. దానికి మళ్ళీ మన ఈయన వత్తాసు పలకడం గౌతమ్. అమ్మో, ఈ బిగ్ బాస్ సీజన్ 8లో చాలా చాలా వైల్డ్గా ఉంటుందబ్బా. ఆ విధంగా వాళ్ళు ఆడేది గ్రూప్ గేమ్ కాదు, వీళ్ళు ఆడేది మాత్రం గ్రూప్ గేము. అది ఎవరికి కనబడదు. అదేమంటే సోలో గౌతమ్ వచ్చి నేను సోలో అని చెప్పి చెప్పుకుంటూ ఉంటాడు. అది చెప్పుకోవడానికే మనకు వస్తుంది. నేను ఆల్రెడీ నిన్న తమ్నెల్లో పెట్టా, గౌతమ్కి విన్నర్ క్వాలిటీస్ లేవు, అదేదో బై లక్ వీళ్ళ అంటే వాంటెడ్గా ఆ ఇష్యూస్ రైజ్ అయ్యి డిఫెన్స్ అనేది మన గౌతమ్ నిన్న కూడా చూశారు కదా, మన ఎపిసోడ్ చూశారు కదా, ట్రిగ్గర్ చేసేసి ప్రాపర్గా అంటే ఆ వర్డ్స్ వల్గర్గా మాట్లాడు, కొంచెం జాగ్రత్తగా మాట్లాడతాడు. అదే మన గౌతమ్ దగ్గర ప్లస్ అయింది. అది గాన లేకుండా ఉంటేనా ఈ పాటికి ఎప్పుడో జిలాని అయిపోయినది. ఇంక దాని తర్వాత ఎందుకో టైం వేస్ట్. దాని తర్వాత టీషర్ట్ ఆ చిన్న బొక్క అయితే దానికి నబీల్తో డిస్కషన్. నబీల్ని అడగతారనమాట, ఈ చిన్న బొక్క ఉంది దానికి నువ్వైతే ఏం చేస్తావు. ఒరే అది చిన్న బొక్కే కదరా, దాన్ని నేనైతే నార్మల్గా సంచాలగా ఉన్నప్పుడు పెద్ద పట్టించుకోను అంట. దానికి మళ్ళీ లాజిక్ క్వశ్చన్ మళ్ళీ ఏంటి, ఒకవేళ లాస్ట్ నీది ఇంకొకరిది ఉంటుంది, అప్పుడు నేను డిఫెండ్ చేస్తాను అన్నాడు.
దాన్ని పెద్ద ఇష్యూ చేశారనమాట. అంటే పెద్ద ఇష్యూ అంటే కావాలనే రైస్ చేస్తున్నారు. అంటే ఈ రాయల్ క్లాన్ వాళ్ళు ఏమైందంటే అంటే ఈ వైల్డ్ కార్డ్స్కి వాళ్ళు అంటే బయట నుంచి బాగా వచ్చేసింది గ్రూప్ ఇద్దామని, వీళ్ళు వచ్చి ఇంకా దాన్ని బాగా వాడేసుకుంటున్నారు. ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువ అయిపోయింది. అది కాక ఏంటంటే వీళ్ళు నామినేషన్ లేరు. నామినేషన్ లేని దానికి వాళ్ళు బాగా ఎక్స్ట్రా చేస్తున్నారు నాకైతే అనిపించింది. మీకేమనిపించిందో కింద అయితే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అది ఇంకా దాని గురించి వద్దు, అంటే ఇప్పటికే ఎక్కువ వీడియో లెంత్ అయిపోయింది. ఇంకా తర్వాత చూస్తే నబీలు ఇదే పాయింట్ని వాళ్ళ 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 టీమ్మేట్స్తో డిస్కస్ చేసుకుంటాడు. అంటే యష్మి, ప్రేరణ, సంథింగ్ నిఖిల్ వీళ్ళుంటారు, వాళ్ళతో డిస్కస్ చేసుకుంటారు. వాళ్ళు సైలెంట్ అయిపోతారు పాపం. వాళ్ళు ఏంటంటే ఇప్పుడు గేమ్ ఆడాలి, మన మీద పడ్డ మొదట చెరుపుకోవాలి అనే పాయింట్తో ఉన్నారు వాళ్ళు. ఇంకా టాస్క్ వస్తుంది అనమాట. ఈ మధ్యలో ఒక పాయింట్ అబ్బా, ఈ పాయింట్ మెయిన్ మస్ట్ అండ్ షుడ్ పాయింట్ ఏంటంటే అవినాష్ చెప్తాడు. ఏం చెప్తాడు? ఈ వల్గర్గా మాట్లాడిన వాళ్ళని ఓట్లేసి గెలిపిస్తారు, మంచి వాళ్ళని మాత్రం వేయరు అని. అంటే ఈ పాయింట్ ఎవరి గురించి మాట్లాడాడు? మీరైతే మీకు తెలిస్తే కామెంట్ చేయండి. నన్ను అడిగితే పృథ్వీ గురించి మాట్లాడాడు. పృథ్వీ చేసింది కరెక్ట్ అని నేను చెప్పట్లా, పృథ్వీ చేసింది కూడా రాంగే. అవినాష్ చెప్పిన పాయింట్ కరెక్టే, కానీ ఇక్కడ గౌతమ్ పతివ్రతన చెప్పండి. నిఖిల్తో ఇష్యూలో అతను తెలుగోడై ఉండి తెలుగు పర్సన్ మీరంతా అంటారు కదా మన తెలుగు వాళ్ళు మనం సపోర్ట్ చేసుకోవాలని, తెలుగు అబ్బాయి అయ్యుండి అక్కడ వెనక్కి తిరిగి మాట్లాడాడు కదా, అది గుర్తుకు రాదా అవినాష్? కదా అది గుర్తుకు లేదా? ఇక్కడ ఎవరు కాదు, ఓకే? వల్గర్గా మాట్లాడకూడదంటే మాట్లాడకూడదు. అసలు నాకు తెలిసి అరే తురే అని అన్నటివి కూడా వల్గర్ అంటే ఇంకా మనం ఏం చేయలేం. కాబట్టి దాన్ని సపోర్ట్ చేయకూడదు. ఎందుకంటే ఆ హీట్ ఆఫ్ ద మూమెంట్లో ఆ మాట అనడం తప్పే, అటు పైకి వెళ్ళడం తప్పే. పృథ్వీ చేసింది ఆ మిస్టేకే, అంతకుమించి ఏమీ లే. వాళ్ళు అంటే ఇంకా సింపుల్గా ఏంటంటే వాళ్ళు ఆడేది గ్రూప్ గేమ్ కాదు, వీళ్ళు ఆడేది గ్రూప్ గేమ్. ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే రాత్రులు పోయి పక్కన కూర్చొని వాళ్ళ ముగ్గురు మాట్లాడుకోవడం, అది సోలో గేమా లేకపోతే ఇంకేం గేము? వాళ్ళకి సపోర్ట్ చేసుకోవడం సోలో గేమా ఇంకేంది? ఇప్పుడు రేపు మన లైవ్లో మెగా చీఫ్ కంటెంట్ టాస్క్ అయిపోయింది. ఈయన ఉన్నాడు కదా తేజ అయ్యాడు మెగా చీఫ్ అయ్యి తేజ ఎవరిని సేవ్ చేస్తాడు చెప్పండి? ఎవరిని సేవ్ చేస్తాడు? రోహిణిని సేవ్ చేస్తాడు. చూస్తామన్నాడు కావాలంటే రోహిణిని కానీ లేదంటే అవినాష్ని కానీ. వాళ్ళిద్దరూ మిస్ అయితే గౌతమ్ని. ఇది జరగకపోతే అప్పుడు అడగండి. ఇది జరిగితే మాత్రం ఇంకొకసారి గ్రూప్ గేమ్ అనేది అనొద్దు. గ్రూప్ గేమ్ వీళ్ళు ఆడేది గ్రూప్ గేమ్, వాళ్ళు ఆడేది సోలో గేమ్ అనేది అనొద్దు. అది విషయం. దాని తర్వాత ఇంకా ఫస్ట్ టాస్క్ ఏంటి? పట్టు వదలని విక్రమార్కులు. సో ఈ టాస్క్లో అయితే నేను ఈ టాస్క్ గురించి చెప్పాలని రాసి పెట్టుకున్నా. ఇక్కడ టాస్క్ ఏంటంటే ఫస్ట్ అంటే ఒక తాళ్ళు అయితే ఎలా తీస్తారు, తాళ్ళు ఎలా తీసినప్పుడు వాళ్ళ కింద ఉంటాయి కదా ఆ కలర్స్ ఉంటాయి. ఇవి ఆల్రెడీ వాళ్ళు బ్యాక్ అండ్ డిస్కస్ చేసుకున్నారు ఎలా చేయాలి ఏందనేది. అదేంటంటే ఆ తాడు ఉంది కదా, ఆ తాడుని పట్టుకున్నప్పుడు వాళ్ళు టచ్ చేసినప్పుడు మూవ్ అవ్వాలి. అలా కాకుండా ముందుగానే రోహిణి అయితే మూవ్ అయింది. బట్ అది కూడా మన సంచాలకు అది వాంటెడ్గా అయితే జరిగింది కాదు. సో మేబీ అన్ఫార్చునేట్గా జరిగింది. సో దాన్ని మనం తప్పు పట్టలేం, ఎందుకంటే అది వదిలేసాను మనం. ఇంకొక పాయింట్ ఏంటంటే పృథ్వీకి మన గౌతమ్కి గొడవ జరిగింది కాబట్టి ఫస్ట్ బ్లూ రెడ్ ఏదో పడింది. ఫస్ట్ బ్లూది పడితే ఎవరు లాగాడు? మన పృథ్వీది లాగాడు. అంటే మిగతా వాళ్ళు సపోర్ట్ చేస్తున్నట్టే కదా. అది లాస్ట్ కూడా అంతే కదా. లాస్ట్ రెడ్ ఉంటే అంటే ఇటుపక్క వీళ్ళిద్దరు ఉంటారు, అటుపక్క వాళ్ళిద్దరు ఉంటారు. నువ్వు ఎవరిది లాగావు?
సో ఇక్కడ బిగ్ బాస్ హౌస్లో నేను ఫైనల్గా చెప్పబోయే కన్క్లూజన్ ఏంటంటే ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ గేమ్లో ముందుకెళ్ళాలి. అట్లని చెప్పి అది గ్రూప్ గేమ్ కాదు. మీ వాళ్ళని నువ్వు సపోర్ట్ చేసుకుంటావు, వాళ్ళని వాళ్ళు సపోర్ట్ చేసుకుంటారు. సో ఇక్కడ ఇది, అంతేగాని ఇంకేం లేదు. అప్పటికి నిఖిల్ చెప్తున్నాడు, రోహిణిని అడిగాడు కూడా, రోహిణి నేను నిన్ను అడిగాను కదా సపోర్ట్ చేస్తానని, అంటే ట్రై చేస్తాను అని చెప్పాడు. అది సో ఇక్కడ మిగతా వాళ్ళు ఏమో కానీ నిఖిల్ అయితే అందరి తరపున కూడా ఆడినట్టు అయితే నాకు అనిపించింది. ఇది జరిగింది. ఇంకా ఫైనల్గా అయితే ఒక ఆర్డర్ ఫస్ట్ దిగేసి వచ్చి విష్ణుప్రియ, యష్మి అండ్ పృథ్వీ, రోహిణి, తేజ ఇలా వరుసగా ఆర్డర్. ఫస్ట్ దిగిన వాళ్ళకి 10 పాయింట్లు. ఆ విధంగా మన తేజకి అయితే 50 పాయింట్స్ ఇప్పటిదాకా అయితే వచ్చాయి. ఇక్కడ ఇంకొక పాయింట్, ప్రేరణ నబీల్ అడగతారన్నమాట, ఇది గ్రూప్ గేమ్ కాదా అని. అలా అనిపిస్తుంది అబ్బా, అంతేను. ఇది గ్రూప్ గేమ్ కాదా అంటే ప్రతి గేము 90% గేమ్స్ ఇండివిజువల్ అయితే కాదు, ఒకరికొకరు సపోర్ట్ చేసుకునే గేమ్సే ఉంటాయి. సో అలా అని దాన్ని గ్రూప్ గేమ్ అంటే ఎలాగా అంటే వీళ్ళు ఇప్పుడు కన్ఫ్యూజన్లో పడిపోయారు. ఎట్లా ఆడాలి గ్రూప్ గేమ్? కలిసి ఆడద్దు అంటారు, ఇండివిజువల్గా ఆడితే గెలవలేము. ఈ టైప్లో అయితే వాళ్ళైతే కన్ఫ్యూజన్లో ఉన్నారు. కానీ దాన్ని బాగా ఆ గ్రూపిజాన్ని బాగా వాడుకొని పవనిజం ఎంత ఫేమస్ అయిపోయిందో, అంటే మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో హర్ట్ అయితే అవ్వద్దు, ఆ పవనిజం అనేది ఎంత ఫేమస్ అయిందో ఈ గ్రూపిజం అనేది కూడా అంత ఫేమస్ అయిపోయింది. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోలో. సో నేనైతే అంటే ఇద్దరి తరపున మిస్టేక్స్ మాట్లాడాను, అంతేగాని నేను ఒకరికి బయాస్డ్ కాదు అనేం కాదు. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోలో. మరి నెక్స్ట్ వీడియోతో అయితే మీ ముందుకు చేస్తాను. అంటే థ్యాంక్ యూ, బాయ్.